జూనియర్ ఎన్టీఆర్ మంచి మనసు గురించి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ చాలా సౌమ్యుడు. ఆయనకి సంబంధించిన ఏ విషయమైనా సరే మరి ప్రేక్షకులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. జపాన్‌లో సంభవించినటువంటి భూకంప ఘటనపై ఆయనైతే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారం రోజులుగా మరి ఆయన పర్యటన కోసం జపాన్‌లోనే ఉన్నారు. సోమవారం రాత్రి ఆయన హైదరాబాద్ వచ్చారు. వారం రోజులు అక్కడే ఉన్నాను. నేనొచ్చిన మరుసటి రోజే ఇలా జరగడం నా హృదయాన్ని కలిచివేసింది. మరి నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోలుకోవాలని కోరుకున్నారు. సోమవారం దాదాపు 21 సార్లు భూమి కంపించడంతో మొత్తమంతా అల్లకల్లోలమైపోయింది. 20 మందికి పైగా మొదటి రోజే మృతి చెందారు. పలువురు మరి ఇంకా ఆ శిథిలాల నుంచి బయటకు జరగలేదు. భూకంపాలు తొలుత సునామీకి సంబంధించిన హెచ్చరికలైతే జారీ చేశారు. మొత్తం సముద్ర తీర ప్రాంతాల్లో 5, 6 మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడుతోంది. ప్రస్తుతం అక్కడ ప్రాంతం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయంలో ఉండడంతో అందరూ కూడా ఎంతగానో షాక్ అయిపోతున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించి జపాన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుండగా అక్కడ ఒక అభిమాని తీవ్రంగా గాయపడినట్టుగా తెలుసుకున్నారు. అందుకే ఆయన్ని కలవడానికి నేరుగా ఎన్టీఆరే వెళ్తున్నారు. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి అభిమాని కోసం తను వెళ్తున్నారని తెలిసి అందరూ కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. తన అభిమాని కోసం అంత రిస్క్ ఉన్నటువంటి ప్లేస్‌కి ఆయన వెళ్తున్నందుకు తెలుసుకొని అందరూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. మీరిక్కడి నుంచే సాయం చేయండి. అక్కడికి వెళ్లి మీరు ప్రమాదం బారిన పడితే ఎలా అంటూ అభిమానులు వాపోతున్నారు. సో, ఆ అభిమాని ఎవరైనా సరే త్వరగా కోలుకోవాలని మేమందరం కూడా ప్రార్థనలు చేస్తాం. మీరు సేఫ్‌గా, సెక్యూర్‌గా హైదరాబాద్‌లో ఉండండి అంటూ అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.